Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అండ్ పవన్ కళ్యాణ్ గారు బా అసలు ఫ్యాన్ మూమెంట్స్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి. నేను సుమ గారి ప్రోగ్రామ్కి అది వెళ్ళాను. అలీ గారు ఉన్నారు. ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి, "ఆ, రా మాట్లాడదాం" అని చెప్పి అలీ గారు పాపం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే, నువ్వు పిల్లల్ని చూస్తుంది చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే నేను కూడా ఇట్లా, ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మన ఏం ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను అది మాట్లాడను, నా నోటికి ఏం మాటలే రాలేదు అసలు. అలీ గారు ఇట్లా ఇట్లా అంటే నేను ఇట్లా చూస్తూనే ఉన్నా. ఇంకా అసలు ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే. ఇంకా అసలు ఇంకంతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన అది మాటలు రావు ఇంకా అంతే ఆయన చూస్తుంటే. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అసలు. సో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మూమెంట్స్. బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్డేకి వెళ్ళామండి. మా పాప మా చెల్లె బాబుని వెళ్ళామన్నమాట. పిచ్చా క్రౌడ్ ఉందన్నమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికి వెళ్ళాం. మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూశారు మా బుడ్డోడిని చూసి, ఎంత క్రౌడ్ ఉండగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్ వాడు కొంచెం కొంచెం కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని. నేను రే మెగాస్టార్ రా నీకు లడ్డు ఇచ్చేది అది ప్రసాదం, వాడు బుడ్డోడు అనమాట. ఇంకా సరే సరే ఏమనుకోదు, ఏ పర్లేదు 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 అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. ఓ థ్యాంక్ యూ అని తీసుకున్నాను. క్యూట్ బాయ్ అని చెప్పి అస్సలు అప్పుడు నాకు అనిపించింది, అమ్మో వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోతారు, ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమంది అనమాట. అప్పుడు అనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు నాకు నిజంగా. అసలు చక్క మీ కితకితలు చూశాను, చాలా బాగుందని నేను ఇంత ఫిదా. ఇంకా అసలు ఈయన నా సినిమా చూడడం ఏంటారు బాబు, నేను ఈ సినిమాలో ఎన్నిసార్లు చూశాను నేను. అసలు ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా ఎంత అంటే మా వాళ్ళు అందరు గట్టిగా పాటించేసారు అనమాట ఆ రోజు సాయంత్రం అయితే. ఇంకా అసలు మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారు అసలు. ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అసలు నాకు అసలు సూపర్, ఇంకా మాటలు చెప్పలేము ఇంకా అసలు. సో ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, ఆ కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నాం మనకు తెలియదు అది. తెలుగు తెలుగు అంతే. 4 లాంగ్వేజెస్లో 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నాం, మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అయ్యో. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నాం, లేదు అక్కడ. ఓకే. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏవైనా మీ వరకు రావడం, స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఏం లేదు. ముందు ఉంటుండే కొన్ని సినిమాలు పేరొద్దు కానీ మనకి డేట్స్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది, కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు వెళ్ళి గట్టిగా అడిగా, అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు, మరి మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు, నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే చిన్న సినిమా ఆబ్జెక్ట్ అందరు వదిలేస్తారు. నేను అన్నా, నాకు సార్ ఒక 4-5 సినిమాలు వచ్చాయండి, మీ సినిమా కోసం నేను వదులుకున్నా. మాకు తెలియదండి ఎవరు ఫోన్ చేశారు, అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఏదంటే, తెలియదండి నేనైతే ఏం చెప్పలేదండి, మీకు ఏదైనా రాంగ్ కాల్ వచ్చింది, రాంగ్ కాల్ మీ పేరే ఎందుకు వస్తుంది సార్ అని చెప్పారు. అలా కొన్ని సినిమాలు ఇంకా కొన్ని అలా జరిగిపోతుంటాయి. ఇంకా సర్లే ఫోన్లే, ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే. ఇంకా అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు, ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదో రండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేము అంతే. నాకు రానిదే అది మ్యామ్. ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే, పెద్ద కాదు, తను చేసింది ఒకటి మీకోసం పంపించింది. షెల్ ఐ? నిజంగా ప్రామిస్? ప్రామిస్. 1 సెకండ్. సారీ అమ్మో, చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి, దాంట్లో బాక్సే పెద్దది, లోపల చిన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అమ్మో, తను ఏం పంపించారు అంటే? తను ప్రిపేర్ చేసింది.
ప్రిపేర్ చేశారు. ఓహ్! సాచి అని ఓకే. తను ఓన్‌గా స్టార్ట్ చేశారా? ఓన్గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నా కోసం. అండ్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కూడా. ఆ, ఓహ్ మై సాచి గాడ్! అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది. తను తానే పాపం ఓకే. కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను రాత్రి రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది. ఓహ్ మై గాడ్! అసలు ఇది ఎంత బావుంది. థాంక్ యూ. మళ్ళీ థాంక్ అక్కకి యూ. నచ్చుతుందో లేదో అంటే చూసారా సో నా నేమ్ కూడా ఎమ్. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్‌షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తానురా. చిద్విలాసిని. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. చిద్విలా హాసిని. నీ చిద్విలాసిని. సాచి 100% 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్‌మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి. ఫ్రీగా కాదు. హే, నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటది తెలుసా దొంగది అది. అమ్మ బిజినెస్ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామన్నమాట. సో తన ఓన్ టాలెంట్ అన్నమాట. ఓకే. మన నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్. హ్మ్. సో అది ఆ టెన్షన్‌లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపించగానే బాగుంది 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 బాగుంది. ఇంక చదివాపేసి ఇదే చెయ్యే నువ్వు ఇంకెందుకు అంటే లేదమ్మా అది ఇది నాకు ప్యాషన్ చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి. చూసారా మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వస్తుందని అబ్బబ్బబ్బా. ఎలా చేశారో సో మమ్మీ వేలోనే డాటర్ కూడా వెళ్తున్నారు. అంతే ఇంకా కాకపోతే తన యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ ఓ, చేస్తూ అందరిని ఇంప్రెస్ వెరీ గుడ్ చేస్తూ డాన్సర్ అనమాట. వెరీ గుడ్ ఓ డాన్సర్. దాన్ని నేను సూపర్. మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే వద్దమ్మా నీ టాలెంట్ నీదే నా టాలెంట్ నాది అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తుంది, స్కేటింగ్ చేస్తుంది, హ్మ్. కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో అన్ని జంక్ ఫుడ్స్ కావాలి. అది కావాలనుకో నవ్వుతుంది. నవ్వగానే మనకు అర్థమైపోలే. ఓహో దొంగ మొక్క ఇది అడుగుతున్నట్టుంది ఏదో. ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది, ఎందుకు ఆకలి అనిపిస్తుంది. అన్నం తిన్నా అనుకో అబ్బా ఆకలి లేదులే మీరు క్యారీ ఆన్ తర్వాత తింటానులే నేను అంటే. ఓ అయ్యో అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటాను అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా. సన్నగా ఉంటే నేను లావుగుంటా అంతే ఇంకా. ఓ మ్యామ్ అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు మన ఫ్యామిలీలో లేదంటే ఫ్రెండ్స్లో మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో చాలా మంది చాలా చాలా మాట్లాడుకుంటారండి. ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు మీకు స్టార్టింగ్ డేస్లో హర్టింగ్ అనిపించే థింగ్స్ చాలా. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా. సో చాలామంది అన్నారు అంత సుత్తిలే వీళ్ళు అది ఇది కావాలని చేసుకున్నారు, ఏదో టాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు. లిటరల్ చెప్తున్నాను కదా బిర్యానీస్ నెయ్యి ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4 to 5 months గట్టిగా అసలు డైలీ అసలు నాకు తర్వాత విరక్తి, నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది, ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది. ఏంత డ్రెస్సెస్ పట్టేవి కావు, నా సైజ్ దొరికేవి కావు అసలు. చాలా ప్రాబ్లం అయ్యేది నాకు అసలు. ఏంట్రా ఇట్లా అయ్యేది ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు. అమ్మా మనం ఎంత కష్టపడాలి, వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడాలి. ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి ఏదో ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు వాడితే అవుతుందని. కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లావున్నా నేను 140 138 ఉండే అక్కడ నుంచి ఐ కేమ్ అప్ 90 91 ఇప్పుడు నాకు. ఎంత కష్టపడి ఉంటా నాకు తెలుసు అది. ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపు వచ్చేది. ఏంట్రా కానీ మంచి ఒక హ్యాపీనెస్, మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు. ఇంకా మనకి ఇంకేం అవసరం, ఎవడేమనుకున్నా పర్లేదు. మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు, బయట వాడికి మనకి వచ్చి ఒక రూపాయి పెట్టాడు ఎవడ మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ఒక రూపాయి హెల్ప్ చేయడం నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు కానీ అలీ గారు కానివ్వండి చాలామంది అసలు వేణుమాధ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం, అరే గీత ముందు బిర్యానీ పెట్టి ఉండరు లేకపోతే చంపేస్తుందా మీ తొడలు తినేస్తుందరా మళ్ళీ అని చెప్పి. ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట. అలీ గారు కానీ అంటారు సార్ వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది, మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు, ఏదో మాట్లాడంగా అంటే వాళ్ళకి ఏదో ఉంది అనుకుంటుంటారు. అనుకునే వాళ్ళు బొచ్చడానికి ముందు ఫీల్ అయ్యేదాన్ని, ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు. ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా.
మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే. ఇక సెకండ్ వాడు మనకు అవసరం లేదు ఇంకా అని చెప్పి అలా ఫిక్స్. మన ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తుంది. బయటోడు మనకెందుకు? ఏదైనా మన ఫ్యామిలీ ముందుకొస్తది. బయటోడు ఎవ్వడు రాడు అనిపిస్తుంటది. అవును.